వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీలో ఎవరైనా సరే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీలు అసలు పరాయి పురుషులను ఎందుకు కోరుకుంటారో ఒక కథ ద్వారా తెలుసుకుందామండి. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక కుక్క నివసించేది. ఒకరోజు ఒక మహర్షి అలసిపోయి ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ఆ కుక్క ఆ మహర్షిని చూసి అలా అంది, ఓ మహారాజా, మీరు గొప్ప జ్ఞాని కదా, అన్నీ తెలిసినవారు. నాకు ఒక మాట చెప్పండి. ఈ జన్మ పూర్తయ్యాక నేను స్వర్గానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగింది. ఆ మహర్షి ఆ కుక్క మాట విని ఇలా చెప్పారు, నీవు స్వర్గం పొందాలనుకుంటే 2 ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి. వాటిని తెలుసుకున్నప్పుడు నీ సందేహం తీరుతుంది. అప్పుడు కుక్క ఆ 2 ప్రశ్నలు ఏమిటి మహారాజా అని అడిగింది. అప్పుడు మహర్షి ఇలా సమాధానం ఇచ్చాడు. 1, భగవంతుడికి ఎలా నైవేద్యం సమర్పించాలి, ఎలా సమర్పిస్తే ఎంతటి పేదవాడు అయినా దరిద్రుడైనా ధనవంతుడిలా రాజులా మారిపోతాడు. ఇది 1. ఒక స్త్రీ పరాయి పురుషుణ్ణి ఎందుకు ఇష్టపడుతుంది, తను కావాలని ఎందుకు కోరుకుంటుంది, అలాగే ఒక పురుషుడు పరాయి స్త్రీని ఎందుకు ఆకర్షణ అవుతాడు, ఆ ప్రశ్నలకు నువ్వు సమాధానం తెలుసుకోవాలి అని చెప్పి ఆ మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు కుక్క జవాబుల కోసం తన అన్వేషణ ప్రారంభించింది. కుక్క ఈ 2 ప్రశ్నలకు సమాధానం కనుగొనాలని నిర్ణయించుకుంది. అనేక మందిని అడిగినా సరైన సమాధానం దొరకలేదు. చివరికి ఒక ముసలి గ్రద్దను కలుసుకుంది. ఆ గ్రద్ద కుక్కతో ఇలా చెప్పింది, నీవు శివుని దగ్గరకు వెళ్ళు, భగవంతుడే నీ సమస్యకు పరిష్కారం చెబుతాడు. అప్పటికే శివుడు పార్వతితో కలిసి అరణ్యంలో విహరిస్తూ ఉండేవాడు. కుక్క వెంటనే శివుని దగ్గరకు వెళ్ళింది. కుక్క తన సమస్యను శివునికి వివరించింది. శివుడు పార్వతితో కలిసి ఒక రాతిపై కూర్చొని కుక్కను ఉద్దేశించి ఇలా అన్నాడు, నీకు నేను ఒక చిన్న కథ చెబుతాను, దాన్ని పూర్తిగా విను, అప్పుడే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఒక ఊరిలో విష్ణుమూర్తికి ఒక చిన్న ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ఒక వృద్ధ పూజారి నివసించేవాడు. ఒకరోజు ఒక పేద తల్లి తన చిన్న బిడ్డను ఆలయం ముందు వదిలేసి వెళ్ళిపోయింది. పూజారి ఆ బిడ్డను చూసి ఇది భగవంతుడి సంకల్పం అని భావించి ఆ బిడ్డను పెంచాడు. అతనికి చందన్ అనే పేరు పెట్టాడు. పూజ విధానాలు అన్నీ నేర్పించాడు. ఎవరైనా నైవేద్యం సమర్పించినప్పుడు మాత్రమే పూజారి మరియు చందన్ తినేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు వచ్చాయి. ఆలయానికి భక్తులెవరూ రాలేదు. నైవేద్యానికి తగినంత ధాన్యం లేకపోయింది. ధాన్యం లేకపోవడంతో నీళ్లు తాగి కడుపు నింపుకునేవాళ్ళు. వీళ్ళ పరిస్థితిని చూసి విష్ణుమూర్తి ఒక సాధారణ వ్యక్తి రూపంలో వర్షంలో తడుస్తూ ఆలయం వద్దకు వచ్చాడు. నా యజమాని షేర్ ఈ ధ్యానం పంపించారు, దయచేసి నైవేద్యం చేసి భగవంతునికి సమర్పించండి అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, పూజారి ఆకలిని తట్టుకోలేక త్వరగా నైవేద్యం చెయ్యి అని చందన్ తిట్టాడు. ఆకలి పూజారిలో ఉన్న భక్తుని తగ్గించింది, కానీ చందన్ అలా చేయలేదు. భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించాడు. ఆ తరువాత విష్ణుమూర్తి నైవేద్యాన్ని తిని ఆనందించారు. ఈ సంఘటన 10 వారాల పాటు అలా కొనసాగింది. చివరికి చందన్, మీ షేర్ ఎవరు, ఆయన ఆలయానికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. అప్పుడు విష్ణుమూర్తి, షేర్ రాలేరు ఇదే విధంగా సాగిస్తూ అని సమాధానం చెప్తూ ఉన్నాడు. కానీ చందన్ అభ్యర్థించాడు, మీ యజమానిని చూడగలిగితే మా ఆకలి తీర్చినందుకు నేను సంతృప్తి చెందుతాను అని అన్నాడు. విష్ణుమూర్తి ఇక మోసం చేయలేక తన నిజస్వరూపాన్ని దాచలేక ఒక రాజుగా లక్ష్మీదేవిని రాణిగా మార్చుకొని ఆలయానికి వచ్చారు. వారి అందాన్ని చూసిన దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. చందన్ అత్యంత భక్తితో ప్రసాదాన్ని తయారు చేసి రాజు అంటే విష్ణుమూర్తికి మరియు రాణికి
లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టారు. అప్పుడు చందన్ వారిని కళ్ళకు దండం పెట్టి ఇలా అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, కానీ మీకు నా కృతజ్ఞతలు. మిమ్మల్ని చూస్తుంటే దేవతలు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్నాడు. విష్ణుమూర్తి ఆనందంతో తన నిజస్వరూపాన్ని చూపించి ఇలా అన్నాడు, నీ భక్తి మాకెంతో ప్రీతికరంగా ఉంది. మాకు నైవేద్యం సమర్పించకుండా నీవు ఒక్కరోజు కూడా నీ కడుపు నింపుకోలేదు. నీ జీవితం ధన్యమైంది అని అన్నారు విష్ణుమూర్తి. ఆ తర్వాత చందన్ జీవితం మారిపోయింది. చాలా ధనవంతుడయ్యాడు. అప్పుడు కుక్క శివునితో నాకు అర్థమైంది, మరి రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అడిగింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, కాలంలో ఒక గ్రామంలో కృష్ణయ్య అని ఒక రైతు తన భార్య లక్ష్మితో కలిసి చిన్న గుడిసెలో నివసించేవాడు. అతను ఎంతో కష్టపడి పొలం పనులు చేసేవాడు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. అతను ఆలయానికి వచ్చే అందమైన మహిళలను చూసి ఆకర్షితుడయ్యేవాడు. అలాగే తన భార్య కూడా లక్ష్మి ఆలయానికి వచ్చే ధనిక పురుషులపై మోహం ఉండేది. ఒకరోజు ఒక దొంగ గ్రామం గుండా వెళుతుండగా అతన్ని చూసి లక్ష్మి ఆకర్షితురాలైంది. అతని ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు గంభీరమైన రూపం చూసి ఆమె అతనిని మోహించింది. ఆ దొంగ గమ్యం తెలియక గ్రామంలో తిరుగుతున్నప్పటికీ అతడితో ఒక ఆకర్షణలో ఉండేది. రాత్రివేళ లక్ష్మి తన ఇంటి వాళ్ళకి వద్ద నిలబడి ఆ దొంగను గమనిస్తూ ఉండేది. కొన్నాళ్లకు ఆమె అతనితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది. నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని లక్ష్మి అడిగింది. దొంగ నవ్వుతూ, నేను ధనికుల వద్ద ఉన్న సంపదలను దొంగలిస్తాను. నా వద్ద ఇప్పటికే చాలా డబ్బు ఉంది అని ఆ దొంగ చెప్పాడు. లక్ష్మి మరింత ఆకర్షితురాలై, నాకు ఈ గ్రామంలో ఉండాలని లేదు, నీతో రావాలనుకుంటున్నాను అని చెప్పింది. దొంగ ఆమెను చూసి అలా నవ్వుతూ, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు, విలువైన ఆభరణాలు తీసుకురా, మనిద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడదాం అని చెప్పాడు. లక్ష్మి ఆనందంతో ఇంటిలో ఉన్న ఆభరణాలు, డబ్బు మరియు విలువైన వస్తువులు తీసుకొని ఆ దొంగతో కలిసి పారిపోయింది. అదే సమయంలో రైతు గ్రామం పక్కనే ఉన్న ఊర్లో వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన యువతిని చూసి మోహించాడు. ఆమె రూపం, వేషధారణ, నడవడిక అతడికి ఆకట్టుకున్నాయి. ఆమెతో మాట్లాడే అవకాశం కోసం కృష్ణయ్య కాస్త సమయం కేటాయించాడు. చివరికి ఆమెకు దగ్గరయ్యి, నేను నీపై మోహించాను, నా జీవితంతో గడపాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆమె కాస్త ఆలోచించి, అలా అయితే నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు తీసుకురా, మనం కలిసి జీవితం సాగిద్దాం అని చెప్పింది. కృష్ణయ్య కూడా ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు, వస్తువులు తీసుకొని ఆ యువతితో కలిసి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల ప్రయాణం తర్వాత రెండు జంటలు, అంటే రైతు యువతి, దొంగ రైతు భార్య, ఒక పెద్ద నది వద్ద చేరారు. అక్కడ దొంగ తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించాడు. అతడు లక్ష్మిని మోహం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఇప్పటి నుంచి మన ప్రయాణం విడిపోవాలి అని చెప్పి అకస్మాత్తుగా లక్ష్మిని నదిలో తోసేశాడు. ఇదే విధంగా కృష్ణయ్యను కూడా ఆ యువతి మోసం చేసింది. నీతో ప్రయాణం ఇక అవసరం లేదు అని చెప్పి అతన్ని నదిలో తోసేసింది. ఇద్దరూ మునిగి మరణించగా దీనిపై శివుడు ఇలా అన్నాడు, నైతికత లేని వారికి శాంతి అనేది లభించదు. ధర్మాన్ని విసర్మించి కామక్రోధ లాభాలతో లొంగిపోయిన వారు చివరకు నాశనం అవుతారు. ఈ కథ మనకు నేర్పిన పాఠం: 1. విశ్వాసం మరియు నిజాయితీ. దొంగలతో మరియు మోసగాళ్లతో ప్రయాణం చేస్తే చివరికి మోసపోవడం ఖాయం. 2. నైతిక విలువలు ముఖ్యమైనవి. లోభం, కామం మరియు అక్రమ కోరికలు మరి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. 3. ధర్మం పాటించడం, నైతికంగా మరియు నిస్వార్థంగా బతికే వారికి మాత్రమే శాంతి అనేది లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.